ట్రంప్ ఊహించినట్టే చేశాడు. నిన్ననే నేను చెప్పాను ట్రంప్ అటాక్ చేయబోతున్నాడని. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. ట్రంప్ మామూలుగా అయితే 2 వారాలు టైమ్ ఇచ్చాడు. ఆ 2 వారాలు తర్వాత నేను డిసైడ్ చేస్తానన్నాడు. కానీ 2 రోజులు గడవక ముందే మళ్ళీ నిన్న ట్రంప్ ట్రూత్ సోషల్ అనే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఏం చెప్పాడంటే, మేము రాత్రి 3 బాంబులు 3 బాంబులని లేదు 3 చోట్ల ఇరాన్‌లో 3 చోట్ల ధ్వంసం చేశాం. మరికొన్ని కూడా ధ్వంసం చేశామని చెప్పాడు. సో, అవి ఏవేవని కూడా ఆయన చెప్పాడు. ఫోర్దో ఒకటి, నతాంజ్ ఒకటి, ఇస్ఫహాన్ ఒకటి. ఈ 3 న్యూక్లియర్ సైట్లు. ఈ మూడిటిని కంప్లీట్‌గా మేము ధ్వంసం చేసేసాము. మా జీబీయూ ఆహ్, 57 ఏదైతే ఉందో దాని అక్కడ వేసాం బంకర్ బస్టర్ బాంబు. కంప్లీట్‌గా ధ్వంసం చేశాము. వెనక్కి కూడా సక్సెస్‌ఫుల్‌గా అమెరికా చేరుకున్నాయి. సో, మా పేట్రియట్స్ దేశభక్తులైన సైనికులకి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎప్పుడూ లేనంతగా మేము ఇజ్రాయెల్ కోఆర్డినేషన్‌గా ఈ అటాక్ చేశాము. చరిత్రలో ఎప్పుడూ లేదిది. సో, నెతన్యాహు కూడా బెంజమిన్ నెతన్యాహుని థాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇది ఇప్పుడు ఇరాన్‌కి ఇది పీస్ టైమ్, ఇంకా శాంతికి కాలం వచ్చింది. సో, శాంతి కోసం ఇరాన్ ఇప్పుడు గాని వస్తే మేము శాంతి ఒప్పందం చేసుకుంటాం. లేదంటే మళ్ళీ ఇరాన్‌ని ఫర్దర్‌గా అటాక్ చేస్తాము అనేది ట్రంప్ బేసిక్‌గా చెప్పిన మాట. ఇది దీని పట్ల ఇరాన్ ఏమంటుందంటే 2 విషయాలు చెప్పింది. ఒకటి, అమెరికా ఏ రకమైన ఇంటర్నేషనల్ చట్టాలని ఫాలో కాలేదు. మాది ఒక సార్వభౌమ దేశం. మా దేశంలో మేము నాన్ న్యూక్లియర్ బాంబుకి సంబంధించి యురేనియం నిల్వల్ని ఇవన్నీ పెట్టుకున్నాం తప్ప న్యూక్లియర్ బాంబ్ అనేది మేము తయారు చేయలేదు. మేము ఏదైతే 2015లో ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి అనుగుణంగానే నిల్వల్ని పెంచుకుంటున్నాం తప్ప ఆ ఒప్పందాన్ని మీరి మేము యురేనియం నిల్వల్ని పెంచుకోలేదు. మా దగ్గర ఏ రకమైన న్యూక్లియర్ బాంబు లేదని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. లాస్ట్ ఇయర్ కూడా 24 సార్లు అది వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకునింది. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇరాన్‌లో న్యూక్లియర్ బాంబ్ అని లేదని చెప్పినా కూడా వీళ్ళు అటాక్ చేయడం అనేది ఘోరమైన విషయం. ఈ ఇంటర్నేషనల్ లాస్‌ని, ఎన్‌పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఒప్పందాన్ని, అనేక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్‌ని ట్రంప్ పట్టించుకోలేదు అనేది ఒకటి. అలాగే ఆహ్, తమ నిల్వలు అక్కడ లేవు. ట్రంప్ నాశనం చేసింది ఏమీ లేదు. మేము ఆల్రెడీ ఆ నిల్వల్ని తరలించేసాం వేరే చోటికి. కాబట్టి అక్కడ ఒట్టి కొండల్లో బాంబేసి పోయాడు తప్ప ఆయన చేసిందేమీ లేదు అనేది కూడా ఇరాన్ ప్రకటించింది. సో, ఇది ఇరాన్ స్టాండ్. ఇక ఇజ్రాయెల్, వీటన్నిటిలోకి ఇప్పుడు హ్యాపీగా ఉండేది ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ గోల్ ఏంటి? అమెరికాని ఏదో ఒక రకంగా రంగంలోకి దించి ఇరాన్ మీద దాడి చేయించాలని. నిజానికి శాంతి ఒప్పందం చేసుకొని ఆంక్షలు తొలగించుకుంటే ఇరాను అభివృద్ధి అయితే ఫస్ట్ బాధపడేది, భయపడేది ఎవరంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అనేది బలంగా ఉండకూడదు. ఒక బలహీన పడిపోవాలి. ఒక ఇరాక్ ఎలాగా బలహీన పడిపోయిందో అలాగా పడిపోతే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే తన కాన్సెప్ట్‌ని డెవలప్ చేసుకోవడానికి మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కి ఇంకా అడ్డు ఉండదు. ఒకే ఒక అడ్డు ఇరాన్. ఇరాన్‌ని ఎలాగైనా నాశనం చేయాలి. ఖొమైనీని చంపేసి కొత్త తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎట్లాగైతే సిరియాలో పెట్టుకున్నారో అలాగే తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోల్. అందుకని అమెరికాని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. సో, అందువల్ల ఇప్పటివరకు ఇజ్రాయెల్ గోల్‌లో ఒక స్టెప్ అయితే సక్సెస్ అయింది. అమెరికాని దించడంలో సక్సెస్ అయింది ఇజ్రాయెల్. సో, అందరికంటే హ్యాపీగా ఉన్న పర్సన్ ఎవరంటే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే అతనికి స్వదేశంలో కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు దీనివల్ల అతను ఒక హీరో లాగా అయిపోయాడు దేశంలో కూడా. సో, అందరికంటే హ్యాపీగా ఉండేది అది. ఇక అమెరికాలో పరిస్థితి ఏందంటే, ఆల్రెడీ అమెరికన్‌లో కాంగ్రెస్సు పర్మిషన్ తీసుకొని అటాక్ చేయాలన్నమాట. ప్రెసిడెంట్‌కి అంత పవర్స్ ఉండవు. సొంతంగా నిర్ణయించుకునే పవర్స్. కానీ ఇక్కడ ఎవరిని కేర్ చేయట్లేదు ట్రంప్. ఇంటర్నేషనల్ లాస్‌ని కేర్ చేయట్లేదు. ఇంటర్నేషనల్ సమాజానికి భయపడట్లేదు. సొంత ఈ లాస్‌ని, కాన్స్టిట్యూషన్‌ని అధిగమించాడు ఇప్పుడు. కాన్స్టిట్యూషన్ కూడా పక్కన పెట్టేశాడు ట్రంప్. అందువల్ల ఇప్పుడు అమెరికన్ కాంగ్రెసు తనకుండే స్పెషల్ పవర్స్‌ని ఉపయోగించుకొని ట్రంప్ మీద చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తుందంటున్నారు. ట్రంప్ కేర్ చేసే పరిస్థితి లేదు. ట్రంప్ దేన్ని కేర్ చేసే పరిస్థితి లేదు. అతన్ని ఎవడు కూడా ఏమి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని ఎవరు శిక్షించాలి? ఇంటర్నే